ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన బాధితులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ప్రతి మనిషితో నాకు అనుబంధం ఉన్నవాడిని. ఇలాంటి మరి విషాదం కిందకి దింపండి. ఇలాంటి విషాదం జరిగినప్పుడు ఇలాంటి విషాదం జరిగినప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క ఎవరైతే ప్రాణం పోయిన వాళ్ళకి ₹1 కోటి నేను డిమాండ్ చేస్తున్నాను. గాయాలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు. ఇది చాలా చాలా విషాదమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కబుర్లు చెప్పడం కాదు, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం ఇంతవరకు ఎవరు కూడా రాలేదు, ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి నేను చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు